నగరమంతా విచిత్రమైన చిహ్నాలు ప్రత్యక్షమవడం ప్రారంభమయ్యాయి. ఫుట్ పాత్లపై చెక్కబడినవి, గోడలపై స్ప్రే పూతతో వేయబడినవి, పాత పుస్తకాల పేజీల్లో కనిపిస్తున్నవి. అవి ఎక్కడి నుండి వచ్చాయో ఎవ్వరికీ తెలియదు, కానీ వాటిని నిర్లక్ష్యం చేయడం అసాధ్యమైంది. సారా అనే నిశ్శబ్దమైన గ్రంథపాలకురాలికి మొదటిసారి అవి కనిపించినప్పుడు అది సంవత్సరాలుగా ఎవ్వరూ తాకని ఓ పాత గ్రంథంలోనే. ఆ చిహ్నాలు ఒక రహస్యమైన శక్తితో కంపించేలా అనిపించాయి. ఆమె చేతివేళ్లతో వాటిని తాకుతుంటే ఒక్కసారిగా ఓ భయంకరమైన అనుభూతి ఆమెను కమ్మేసింది. రోజులు గడిచే కొద్దీ ఆ చిహ్నాలు మరింత విస్తృతంగా ప్రత్యక్షమయ్యాయి. వాటి అర్థం ఎవరికీ అర్థం కాకపోయినా సారాకు వాటిపట్ల ఆసక్తి పెరుగుతూనే ఉండింది. అదే సమయంలో ఆమె మనసులో అసహజమైన భయమూ పెరిగింది. ఒకరోజు సాయంత్రం లైబ్రరీ మూసిన తర్వాత ఓ అనుకోని వ్యక్తి ఆమెను సంప్రదించి ఓ గూఢమైన హెచ్చరిక ఇచ్చాడు. నువ్వు వాటిని చూశావు. ఇప్పుడు అవి నిన్ను గమనించాయి. సారా ఏదైనా అడగడానికి ప్రయత్నించేలోపే ఆ వ్యక్తి నీడల్లోకి విలీనమయ్యాడు. మరుసటి రోజు సారా ఒక ప్రమాదకరమైన కుట్రలోకి లాగబడింది. కొన్ని రహస్య సంఘాల సభ్యులు ఈ చిహ్నాలపై ఎన్నో సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్నారు. వారు చెప్పిన ప్రకారం సారా చేసిన ఆ గమనిక యాదృచ్ఛికం కాదు. ఆ చిహ్నాలు నగరంలో దాగి ఉన్న పురాతన శక్తికి తాళం చీటి వంటివని వారు నమ్ముతున్నారు. ఈ మిస్టరీని అర్థం చేసుకోవాలని సారా ప్రయత్నిస్తుంటే ఆమె మోసాలు, విశ్వాసభంగాలు, ప్రాణాంతకమైన ప్రమాదాల మధ్య చిక్కుకుపోయింది. ఆమె అడుగడుగునా చేయి వెనుక ఉన్న భయంకరమైన నిజానికి మరింత దగ్గరవుతోంది. అది ఆమె ప్రపంచం మీద ఉన్న నమ్మకాన్ని పూర్తిగా మార్చేయగలదు. ఇంతకీ ఆ రహస్య గుడిపల్లెల్లో ఏమైంది? ఇక్కడ కథ కొనసాగుతుంది. సారా జీవితంలో మరింత ఉత్కంఠకు దారితీసే ఘట్టం.